ఈ జగన్ ఇచ్చే పథకాలు ఏమొచ్చాయి మీకు? నాకు ఇది 3000 వస్తానులే పింఛను అంతే. అదే వచ్చి పింఛన్ చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మేలు కాదు అంటే చంద్రబాబు సీఎం 4000 పింఛన్ ఇచ్చా అంటాడు. చెప్తే ఇవ్వాలా కాదు, ముందు కూడా చెప్పినాడు. ఏమి ఇచ్చినాడా? ఓకే, ఈ జగన్ ఇచ్చే పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది. ఇంకా ఎవరు అమ్మఒడి, ఈ డాక్టర్ అమ్మాయికి. ఓకే, ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చి బాగుంటుంది? పోతే రావాల. ఏ ప్రభుత్వము? జగన్ పోతాం. జగన్ వచ్చాడు అధికారంలోకి. వాళ్ళు పొత్తు పెట్టుకు 3 పార్టీలు వచ్చాయి. ఎన్ని పార్టీలు వచ్చి కూడా ఏం కాదా? ఎందుకట? 100 పార్టీలు వచ్చి కూడా ఏం కాదా? ఏమంట ధైర్యం? జగన్ ధైర్యం ఇంతకి జగన్ ధైర్యం ఎన్నర ఎన్ని 100 రానిలే జగన్ వచ్చేది. జగన్ వచ్చారంటారు. మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా. ఏం పథకాలు ఎంత ముందు వచ్చిందా పథకాలన్నీ? ఇప్పుడు అంతే. ఇప్పుడు మొన్న జగన్ మీద దాడి జరిగింది, అదే కొట్టినాడు. అది కావాలని జగనే కొట్టించుకున్నాను టీడీపీ అంటారు. ఏం మాటలు ఎన్ని మాటలు నువ్వు కొట్టించుకోవాలి, నువ్వు దెబ్బ తగిలించుకుంటావమ్మా. ఏమన్నా మాటలు అయ్యా. ఈసారి రాజంపేట ఎవరికి వెళ్తారంటారు ఎమ్మెల్యే? ఖచ్చితంగా ఎవరా? రాజంపేట ఎమ్మెల్యే. రాంపేట మనకు తెలియదు, ఏది తెలియదు. వచ్చేది ఆయన జగనే. ఎమ్మెల్యే ఎంపీలు జగన్ కావాలంటే. ఓకే, జగన్ నుంచి పథకాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా వస్తాయి. ఏం వస్తున్నాయి? నవరత్నాలు పెట్టాడు, అమ్మఒడి వస్తుంది, విద్యాదీవెన, వసతి దీవెన వస్తుంది, రైతు భరోసా వస్తుంది, వికలాంగుల పింఛన్ వస్తున్నాయి. ఓటర్కి వచ్చారు? వైఎస్ఆర్కే. జగన్కి ఎందుకు వెళ్ళా ఓటు? అభివృద్ధి చేస్తున్నాడు, పాలన చంద్రబాబు ఇంతకుముందు ఏం చేశాడు? 606 హామీలు ఇచ్చాడు. 606 హామీలు సక్కరంగా నెరవేర్చాలైనా. మళ్ళీ అతను చూసాడు ఎవరేస్తారు ఓటు? చంద్రబాబు ఓటు వేసే ప్రసక్తి లేదు. ఇంకా 20 ఏళ్ళు ఇతనే సీఎం. 20 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కానీ జగన్ అంటాడు. వాడు కూడా అనేదానికి కాదు. అతని సీటు అతను గెలిచలేడు. అతనేం చేస్తాడు? జగన్ సీఎం చేయకన్నా అతనేం చేయగలుగుతాడు? గెలుచుకోలేడు. వంగ గీతానే గెలుస్తుంది అక్కడ. పార్లమెంట్ ఎవరు గెలిచారు? పార్లమెంట్ మితిన్ రెడ్డి, అసెంబ్లీ ఆకే బ్రహ్మానంద రెడ్డి. ఆయన ఎక్స్ సీఎం కావచ్చు. ఆ ఎక్సీఎం ఎవరికి ఏం తెలియదు. ఒక టైంలో సీఎంగా ఉన్నాడు, ఎక్స్ సీఎంగా. అతను ఆ టైంలో ఉన్నప్పుడు కూడా అతను చేసింది ఏం లేదు ప్రజలకు. ఎప్పుడు కూడా అతని సీటు కాపాడుకునే దానికే ఉన్నాడే కానీ అతను ఏం చేసింది ఏం లేదు ప్రజలకు ఎవరికి కూడా. అదే విషయం. అప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ అంటారు. జగన్ ఇచ్చిన హామీలు 99% అమలు చేసినాడు. ఇది మద్యం దాని ఏమంటారు అనేది ఒక్కటే సాగు చూపించద్దు. మద్యం అది కూడా మద్యాన్ని అంచెలంచెలుగా నేను క్లోజ్ చేస్తానంటున్నాడు. అందుకే మామూలుగా సామాన్యునికి అందుబాటులో లేకుండా రేటు పెంచాడు. అట్టన్నా ఆ విధంగా మద్యానికి దూరం అవుతారనే ఉద్దేశంతో. అదే కానీ అది ఒక్కటే నీకు సాగు చూపించాల్సిన అవసరం లేదు. పెట్టి ప్రజలు నాశనం చేస్తాను టీడీపీ అంటారు. చీపులు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అప్పుడు. ఈ కంపెనీలకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది అతని టైంలోనే, చంద్రబాబు టైంలోనే అవన్నీ పర్మిషన్లు ఇచ్చారు ఆ కంపెనీలకు. వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చినాక ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవడు వచ్చినా దాన్ని ఏం చేయలేరు కదా. ఆ టైంలో గవర్నమెంట్కు మామూలుగా పర్మిషన్ ఇచ్చింది అతనే. టీడీపీ ప్రభుత్వంలోనే ఇచ్చేటి అవన్నీ ఇప్పుడు పెట్టినవి. ఇతను పెట్టింది ఏం లేదు. ఏమంటే పాలన చేస్తున్నాడు కాబట్టి ఏదో జగన్ అంట, అంతేగాని అటాడు ఏం లేదు. అన్నీ మొత్తం అంతా చంద్రబాబు టైంలో వచ్చిన పర్మిషన్లు అయ్యి. ఎన్ని సీట్లు వచ్చాయంటే మొత్తం 175కు 175 కంపల్సరీ కొట్టాం. అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి పాలన చేస్తున్నాడు. ప్రజలకు ఏపీ అభివృద్ధి లేదంటాడు. ఇప్పుడు ప్రతిపక్షం ఏమైనా అంటాడు, మనం మంచి చేసినా కూడా మంచి చేయలేదు అంటాడు. ఇప్పుడు కూడా ఈయన ప్రతిపక్షం ఉన్నాడు, కంపల్సరీ మనం మంచి చేసినా మంచి చేయలేదంటాడు. కానీ ప్రజలకు తెలుసు మంచి చేస్తానా లేదని ప్రజలకు తెలుసు. హైదరాబాద్ కట్టినాను, హైటెక్ సిటీ డెవలప్ చేసినాను, ఏపీ డెవలప్ చేసిన చంద్రబాబు అంటాడు. హైదరాబాద్ ఆయన కట్టాడా, రింగ్ రోడ్డు వేసినాడా, అందరికీ తెలుసు. వైఎస్ఆర్ రాజశేఖర టైంలో ఎయిర్పోర్ట్ అయింది. రింగ్ రోడ్డు ఏదో వేసినారనే దాని గురించి ముందు సీఎంలు కూడా చేసినారు. ఇతను ఏదో కొద్దిగా చేశాడు, మేము దాన్ని పూర్తిగా మేము ఖండించడం చేశాడు అతను కూడా. కానీ అంత డెవలప్ లేదు. హైదరాబాద్ అయిపోయి తెలంగాణలో నుంచి ఇంకా అయిపోయి మన ఇటుకు వచ్చినా ఏం చేసినాడు, ఇటుకు వచ్చినాక ఏం చేసినాడు? అన్నీ తాత్కాలిక భవనం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అన్నీ పెట్టాడు. తాత్కాలిక పెట్టాడు కానీ నీకేమో మనకు ఒరిజినల్ ఏదైనా పెట్టాడా? డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇంకొక 10 ఏళ్ళు ఆడనే ఉండొచ్చు కదా హైదరాబాద్లో. ఎందుకు వచ్చాడు? ఓటుకున్నాడు కొంచెం దొరికినాడు. వాడు ఆ పక్క సీఎం కేసీఆర్ తరిమేతలు ఇక్కడ వచ్చేసాడు. అవసరమా? జగన్ తరిమితే ఇంకా అయిపోయాయి. ఈ తప్పతో లాస్ట్ అయిపోయాయి. ఇంకాడికి ఆ ఎలక్షన్ రోజు హార్ట్ అటాక్ వస్తే చస్తాడు. ఇప్పుడు ఓటకు వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చింది. లాస్ట్ మంత్ వచ్చింది. అంటే ఈ ఇయర్. ఈసారి ఫస్ట్ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు?
జగన్ అన్నకే వేస్తాను. జగన్కి ఎందుకు వెళ్ళాలి అసలు ఓటు? అంటే పథకాలు చాలా ఇస్తున్నాడు, అమ్మఒడి కానీ డాక్రా వాళ్ళ ఆసరా కానీ ఇంకా చాలా పథకాలు ఇచ్చాడు. ఇంటికే వాలంటీర్లు పంపిస్తున్నారు, అందుకోసమని. అంటే ఇవన్నీ చంద్రబాబు చేస్తా ఉండాలి మళ్ళీ జగన్ చంద్రబాబు అంటే ఇంతకుముందు చేశాడు కదా, 9 ఏళ్ళు 30 రూపాయలు చేసినాడు, అప్పుడు ఏమైంది ఇదంతా? ఇప్పుడు ఆయన వస్తుంటే ఆయన ప్రభుత్వం చూసే కదా ఇదంతా చేస్తున్నాడు. జగన్ గెలుచుంటారు. ఇప్పుడు ఏ క్లాస్ బ్రో? ఇప్పుడు సెకండ్ ఇయర్ బ్రో. సెకండ్ ఇయర్. స్టడీ ఎట్టుంది మీకు? బాగుంది స్టడీ ఇంతకు ముందు బాగుంది, ఇప్పుడు బాగుంది ఎడ్యుకేషన్? ఇప్పుడు ముందుకనే ఇప్పుడే బాగుంది గవర్నమెంట్ స్కూల్లో. అంటే అప్పటికి ఇప్పుడు ఏం స్టడీలో ఎడ్యుకేషన్లో ఏ మార్పులు వచ్చినాయి? ఇప్పుడు అంటే సరిగ్గా టాయిలెట్స్ కానీ, బెంచెస్ కానీ, టీచింగ్ కానీ, ఇంకా ఫ్యాకల్టీ చాలా బాగుంది. అంతకుముందు ఇవన్నీ ఏం లేవు? లేవు, అంటే ఉన్నాయి కానీ ఎంత క్లీన్గా లేదు, అంత లేదు.